మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకుని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకుంది. జనసమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థం. 35. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, మీ లేఖనాలు మీ కార్యాలను మాకు స్పష్టంగా చూపిస్తూ ఉండగా భూమి మీద మీరు చేసిన ప్రతి కార్యం మీ అంతరంగాన్ని మాకు తెలియచేసేదిగాను, మీ ప్రతి చర్య మా ఎడల మీకున్న వివరింపజాలని ప్రేమను తెలియచేస్తూ ఉండగా మీరు అనుగ్రహించే తలంపులను బట్టి ఆనందిస్తూ లేఖనంలో సంతోషించే కృపను నాకును మా ప్రియులకును మీరు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను. వాక్యం మీది, వింటున్నవారు నీ వాక్యం ఎడల ఆకలి కలిగిన వారు, మాట్లాడుతున్నవాడు నీ కృపను బట్టి నీ పరిచారకుడుగా ఉండడానికి పిలువబడినవాడు. తల వంచి కృతజ్ఞత చెల్లిస్తూ మీ సన్నిధి మాతో కూడా ఉంచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ 34వ వచనంలో ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఆయన చూచి అనే అంశాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆయన కనులెత్తి అనే మాటను విడిచిపెట్టడం ఇష్టం లేక ఆయన కనులెత్తి చూచాడు కదా, దాన్ని కూడా చూద్దాం అనిపించింది. ఇది దెకపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు ఆయన వచ్చారు. అప్పుడు ప్రజలు చెవుడు నత్తి మాట కూడా రాని వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకుని వచ్చి చేయి వేయమని అడిగారు. ఆయన సమూహంలో నుండి వానిని ఏకాంతంగా తోడుకుని పోయి ప్రజల మధ్యలోంచి ఆయన ఒంటరిగా వెంట పెట్టుకుని బయటికి తీసుకెళ్ళాడు. ఆయన ఇలాంటి సందర్భమే 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూడండి, 22వ వచనం. బెత్సయిదాకు వచ్చారు. అప్పుడు అక్కడ వారు ఆయన వద్దకు ఒక గుడ్డి వాని తోడుకొని వచ్చి వాని ముట్టవల్లని ఆయన వేడుకొనిరి. ఇక్కడేమో చేయి వేయమని అడిగారు, ఇక్కడ ముట్టమని అడిగారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ గుడ్డివాని చేయి పట్టుకుని ఊరు వెలుపలకు తోడుకొని పోయాడు. ఇక్కడ ప్రజల మధ్య నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు. ఒక వ్యక్తికి వినపడదు, మాట్లాడలేడు. ఇంకొక వ్యక్తి చూడలేడు, గుడ్డివాడు. గుడ్డితనం, చెవిటితనం, మోగతనం 3 ఉన్నాయి. ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఆయన వెలుపలకు తీసుకుని వెళ్ళిన సందర్భం. అయితే ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి అనే పదం, నిట్టూర్పు విడవడం అనే మాట బాధను చూపించేది. నిట్టూర్పు విడవడం అనేది ఆవేదన చూపించేది. నిట్టూర్పు విడవడం అనేది అంతరంగంలో కలిగే నొప్పిని చూపించేది. ఒకసారి ఆలోచించండి. ఏదెనులో మానవుని సృజించినప్పుడు మానవునికి ఈ గుడ్డితనం, ఈ చెమిటితనం, ఈ మోగతనం ఉన్నాయా?
మాట్లాడలేని పరిస్థితి ఉందా? లేదు కదా. ఆయన ఇప్పుడు మానవుని చూసినప్పుడు ఆయన నేల మీద ఉమ్మివేసి అని సులేం కొనేటికి వెళ్ళి కడుక్కోమన్న వ్యక్తి దగ్గర, మట్టి నుండి తీసిన మానవుడు తన నోటి మాట వల్ల, తన ఊపిరి వల్ల జీవించే వ్యక్తిగా మారాడు. అతడు పాపం వల్ల, పాపం యొక్క ఫలితం ఎంత దారుణంగా ఉంది. సువార్త వినలేడు, క్షమించమని ప్రార్థన చేయలేడు. ప్రకటిస్తున్న ప్రభువుని చూడలేడు. మానవునికి కలిగిన భౌతిక సంబంధమైన ఈ అంధత్వం ఒక ఎత్తు అయితే, ఆత్మ సంబంధంగా మానవుడు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడని చెవిటితనం కలిగినవాడు. ఆయన వాక్యాన్ని చూడడానికి కానీ, వాక్యంలో ఉన్న ఆ వాక్య స్వరూపిని చూడడానికి కానీ ఇష్టపడని గుడితనం కలిగినవాడు. మానసికమైన అంధత్వం కలిగిన వారు, ఆత్మ సంబంధమైన అంధత్వం కలిగిన వారు, మూఢత్వంలో మిగిలిపోయినవారు ప్రభువుని గుర్తించడానికి కానీ, ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి కానీ, ప్రభుతో మాట్లాడడానికి కానీ ఏమాత్రం సుముఖత చూపని వ్యక్తులు స్పష్టంగా తన చుట్టూ కనపడుతున్నారు. భౌతిక సంబంధమైన వాటిని బాగు చేయించుకోవడం కోసం వస్తున్నారు, కానీ ఆత్మ సంబంధంగా తాము ఏ స్థితిలో ఉన్నారో గుర్తించని మానవుని చూస్తే ఆయన అంతరంగం నిట్టూర్పు విడవకుండా ఎలా ఉంటుంది? అదే చెప్పండి. వైద్యుని దగ్గరికి వెళ్ళి తలనొప్పిగా ఉంది, ట్యాబ్లెట్ ఇవ్వండి అని అంటే ఆయన ఆ వ్యక్తిని అడిగిన ప్రశ్నలు చెప్పాక అతని బ్రెయిన్లో తేడా ఉందని వెళ్ళి సీటీ తీసుకురమ్మని, వచ్చిన తర్వాత చూసి ఆశ్చర్యపోయి తలనొప్పి ఎంతకాలం నుంచి వస్తుంది అని అడిగి, ఇంతకాలం ఎలా భరించగలిగావు అని ఆశ్చర్యపోతాడు. అదే రీతిగా మానవుడు తన జీవితకాలమంతా పాపం వల్ల ఎలాంటి క్షోభను అనుభవిస్తుంటాడో, పాప ఫలితాన్ని ఎలా అనుభవిస్తుంటాడో, పాప ఆకర్షణకు లోనై ఆ పాపం చేసి అసంతృప్తి పాలవుతూనే ఉంటాడు. మళ్ళీ దాని వెంట ఎండమావి వెంట పరిగెత్తున్న విధంగానే ఉంటాడు. అలాంటి వ్యక్తుల్ని చూస్తున్నప్పుడు నిట్టూర్పు కలక్కి ఏమవుతుంది? ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి అలా పరలోకంగా చూసినప్పుడు ఈ వ్యక్తి అక్కడ అర్హుడు కావడం ఎలా? చెవుడైనా, నత్తైనా, లేదు మోగైనా పాపానికేం అతీతుడు కాడు కదా. గుడ్డివాడైనా పాపానికి అతీతుడు కాడు కదా. శరీర సంబంధమైన కోరికల విషయంలో అతడు సమానుడే కదా, సామాన్యుడే కదా, పతనమైన అనుభవంలో ఉన్నవాడే కదా. తన చుట్టూ ఉన్నవారు పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, ప్రధాన యాజకులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఆయన చూస్తున్నారు, కానీ ఆయన ఎవరో చూడలేకపోయారు.
ఆయన మాట వింటున్నారు, కానీ గ్రహించలేకపోయారు. ఆయనతో మాట్లాడేటప్పుడు వారు వివాదపడుతున్నారు, ఏమేమో మాట్లాడకూడనివి మాట్లాడుతున్నారు, పొరపాటే మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ అర్థం లేనివి, అనర్థమైనవి, ఎదుటివాడు అపార్థం చేసుకునే మాటలే తప్ప, బాధ పెట్టే మాటలే తప్ప మరొకటి కాదు కదా. అలాంటి పరిస్థితి ఉన్న ఈ మానవాళిని చూసినప్పుడు ఆయన కనులు పైకెత్తి నిట్టూర్చినట్టు స్పష్టంగా కనపడింది. ఇది నాకు కనిపించిన మొదటి తలంపు. ఇక రెండవ తలంపు దగ్గరికి వెడదాం. దయచేసి రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో 19వ వచనం. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. 3 దినాల నుండి వారు ఏమీ లేకున్నారని లేఖనంలో లేదు, సాయంకాలం అయిపోయింది, చీకటి పడింది అని వారిని పంపించేయమని శిష్యులు, బస్ చూసుకుంటారు, తినడానికి ఏమైనా చూసుకుంటారు అన్నప్పుడు మీరే పెట్టండి అనగా 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతికి ఇచ్చినప్పుడు వాటిని ఇలా పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తాడు ఆయన. నా మనసు ఇలా అనిపించింది, వాళ్ళు ఆకలి కొని ఉన్నారు, కానీ ఆకలి కొని ఉన్నవారికి ఎక్కడి నుండి ఆహారాన్ని కొని తేగలం? ఎంతమందిని తృప్తిపరచడం ఎలా సాధ్యమవుతుంది? దానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఆలోచించే శిష్యులు ఉన్నారు. కానీ ప్రక్కనే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తమై ఉన్న ప్రభు ప్రక్కనే ఉన్నాడు అనే సత్యాన్ని శిష్యులు గుర్తించలేదు. ఆయన కన్నులు పైకెత్తి అన్న మాట దగ్గర నా మనసు ఇలా అనిపించింది, అయ్యా, వీరు భౌతిక సంబంధమైన ఆకలి గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆత్మీయమైన ఆకలి మానవునికి ఉంది. ఆకలి ఎలా తీరుతుంది? వీరెలా ఆకలిని తీర్చుకోగలుగుతారు? అవునా? అంటే లోపల ఉంచబడిన మానవాత్మకు దైవాత్మతో వ్యక్తిగత సంబంధం ఏర్పడితే, దేవునితో వ్యక్తిగత సంబంధం ఏర్పడితే, ఆయనతో వ్యక్తిగత సహవాసం చేస్తే ఆకలి తీరుతుంది. వాక్యం ఆత్మీయమైన ఆకలిని తీర్చేటువంటి మంచి ఆహారం. ఇవాళ దేవుని కొరకు వెతికే జనాంగం ఉన్నారు. సత్యాన్వేషణ చేస్తున్నామని చెప్తారు, సత్యాన్వేషకులు అని చెప్పుకుంటారు, కానీ ఆకలి తీర్చబడే చోటుకి రారు. ఆకలి ఎక్కడ తీరుతుందో వారికి అర్థం కాదు కదా. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు, సాయం చేసే వ్యక్తులు ఎవరు లేరు, పంపించేమని చెప్పేవాళ్లే కానీ ఆకలి తీర్చేది ఎవరున్నారు? ఆయన అన్నాడు, జీవాహారం నేనే అన్నాడు. ఎవరైనా దప్పిగుంటే నా దగ్గరికి రండి అన్నాడు. అలాంటి ఆయన పైకి చూసినప్పుడు పాప ఫలితంగా మానవుడు భౌతిక సంబంధమైన ఆకలి తీర్చుకోవడానికి ఆతృత పడుతున్నాడు.
మానసిక సంబంధమైన ఆకలి తీర్చుకోవడానికి ప్రేమ కోసం ఆతృత పడుతున్నాడు, ఆప్యాయత కోసం. కానీ ఆత్మకు ఆకలుందని, ఆ ఆకలి తీర్చబడాలి అనే ఆలోచన ఎంతమంది కలుగుతుంది? ఇప్పటి వరకు ఆయన బోధించి వారి ఆత్మీయ ఆకలి తీర్చాడు. కానీ భౌతిక సంబంధమైన వాటిని తీర్చలేడా? తప్పకుండా తీర్చగలడు. ఇక్కడ వచ్చిన చిక్కంతా ఏమిటంటే, మనుష్యుడు భౌతిక సంబంధమైన ఆకలి పదార్థాల మీదే మనసు ఉంచుతాడు. ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చగలిగిన వాడు భౌతిక సంబంధమైన ఆకలి తీర్చడం చాలా చిన్న సంగతి. ఈ 5 రొట్టెలు 2 చేపలు చాలు. ఆయన సృష్టికర్త అనడానికి రుజువు అది. ఆయన గుడ్డితనాన్ని తీసివేయగలిగినవాడు, మూగతనాన్ని తీసివేయగలిగినవాడు, ఆయన చెవిటితనాన్ని తీసివేయగలిగినవాడు, నత్తిని తొలగించగలిగినవాడు. ఆయన వైద్యుడు, ఆయన పరమ వైద్యుడు, ఆయన సృష్టికర్త. ఆయన ఆకాశం వైపు కళ్ళెత్తినప్పుడు నేను ఈ ఆలోచనను ఆలోచిస్తూ ఇలా అనుకున్నాను. పిల్లలు వచ్చి ఏవేవో అడుగుతుంటారు. నా దగ్గర మాస్టర్ అన్నారు, ఆయన వాళ్ళ పాపను గురించి చెప్తూ, నాన్న చిన్న చాక్లెట్ నాన్న. వాళ్ళ నాన్న ఆ పిల్లకి ఎంత పెద్దదైనా కొనిపెట్టగలడు, కానీ చాక్లెట్ తినకూడదని వైద్యులు చెప్పారు. కానీ ఆ పిల్ల అది అడుగుతుంది. ఆయన మనసు ఎలా ఉంటుంది? ఆ పిల్ల మనసంతా చాక్లెట్ మీద ఉంది, కానీ అది ఆమె ఆరోగ్యం పాడు చేస్తుందని తెలిసిన ఆయన ఎంత నిట్టూర్చకుండా ఎలా ఉండగలుగుతాడు? మానవుని యొక్క భౌతిక సంబంధమైన ఆలోచన విధానం, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడలేని మానవత్వం, సాగనంపేమని చెప్తున్న శిష్యుల యొక్క ఆలోచన, ఇదంతా చూసినప్పుడు కనులు పైకెత్తి, రేపు వీళ్ళే కదా వీళ్ళందరి ఆకలి, ఆత్మీయ ఆకలి తీర్చవలసిన వాళ్ళు అని ఆకాశం వైపు చూశాడు. మానవుని ఆత్మీయ ఆకలి తీర్చడం అనే పనికి అందుకే కదా నన్ను భూమి మీదకి పంపావు అని ఆలోచించాడు. మనకు అర్థం కాదు. ఆయన ఆకాశం వైపు కనులెత్తాడు. ఇక 3వ తలంపు కూడా చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 41వ వచనం. యేసు కనులు పైకెత్తి. అంతకుముందు మరో మాట కూడా ఉంది. అదేమిటంటే, దయచేసి చూడండి, 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు. ఆయన అంతరంగపు నిట్టూర్పు కనపడింది కళ్ళు పైకెత్తడానికి ముందు. ఆయన మూల్గు వినపడింది కనులు పైకెత్తడానికి ముందు. వాళ్ళు అనుకున్నారు, గుడ్డివాని కళ్ళు తెరిచినోడు బతికించలేడా అనుకున్నారు. ఇతను చావకుండా చేయలేడా అన్నాడు. చావకుండా చేయడానికే కదా వచ్చాను నేను. చచ్చిన వాడిని బతికించడానికి కూడా వచ్చాను కదా. అదే కదా పునరుద్ధానం అంటే. చావకుండా చేయగలిగిన జీవాన్ని నేను, చనిపోయిన వాడిని బ్రతికించగలిగిన పునరుద్ధానాన్ని నేను. కానీ ఏమర్థం చేసుకుంది మానవత్వం యేసుక్రీస్తు ప్రభుని? ప్రభు మీద ఎందుకు ఇలాంటి ఆలోచన, ప్రశ్నలు, పోరాటం
తిరుగుబాటు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన నిట్టూర్చకుండా ఎలా ఉంటాడు? మూలగకుండా ఎలా ఉంటాడు? ఆయన అంతరంగంలో కలవరపడకుండా ఎలా ఉంటాడు? అపవాది కలుగు చేసిన గుడితనం వాళ్ళని దేవుని మీద, ఆయన పిల్లల మీద తిరగబడి వాళ్ళని బాధ పెట్టేటువంటి వ్యక్తులుగా అపవాది చేతి సాధనాలు అవుతున్నప్పుడు ఖచ్చితంగా మూలికొస్తుంది. అంతేకాదు, వీళ్ళందరూ చనిపోయి 4 దినాలైన లాజరుని గురించి ఆలోచిస్తున్నారు. అయితే అపరాధాల చేత, పాపాల చేత సాము చచ్చిన వాళ్ళుగా ఉన్నామని తమ దుస్థితిని వాళ్ళు గుర్తించలే. మరోసారి చెప్తున్నాను, అపరాధాల చేత, పాపాల చేత తాము చచ్చిన వాళ్ళంగా ఉన్నామనే సత్యాన్ని వారు గుర్తించిన వారిగా ఉన్నారు. లాజరును బ్రతికించడం ఆయనకి చిన్న పని, కానీ అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన వాడిని బ్రతికించడం ఉందే, అది చాలా గొప్ప పని ఆయనకి. ఇవన్నీ నోటి మాట వల్ల, స్పర్శ వల్ల, భుజం వల్ల. ఆయన ముట్టు అన్నారు, చేయి పెట్టు అన్నారు, కానీ బయటకు తీసుకొని పోయి అతని మీద చేతులుంచి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, స్పర్శ, చెవుల్లో వేలు పెట్టడం, నాలుకను ముట్టడం, ఇవన్నీ ఏం చెప్తున్నాయి? వ్యక్తుల చెవుల్లో వేలు పెట్టగలిగిన వారెవరు? వ్యక్తి యొక్క నాలుకను ముట్టుకోగలిగిన వారెవరు? కళ్ళ మీద తన చేతిని ఉంచగలిగిన వారు ఎవరు? ఒక్కరే. తండ్రి, తల్లి హృదయం కలిగిన వాడైన దేవుడు మాత్రమే. ఇంకెవరు అలా చేయలేరు. గుడితనాన్ని తొలగించడానికి, మోగతనాన్ని, నత్తిని తీసివేయడానికి, చెవిటితనాన్ని తొలగించడానికి, మానవ ఆకలి తీర్చడానికి, అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన వాడిని బ్రతికించడం కోసం భూమి మీదకి వచ్చిన వాక్య స్వరూపి అయిన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఈ ముమ్మారు ఆకాశం వైపు కనులెత్తి తన ఆవేదనను, బాధను ఆయన చెప్పాడు. లాజరుని పిలిస్తే బయటకు వచ్చాడు. కానీ అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన మనల్ని బయటికి తేవడానికి కానీ, మన కళ్ళు తెరవడానికి కానీ, ఎఫతా అనే మన చెవులు తెరవడానికి కానీ, మన నాలుక సడలించడానికి కానీ ప్రార్థించేవారుగా, ఆయన్ని గుర్తించేవారుగా, ఆయన మాట వినేవారుగా, బ్రతికేవారుగా ఉండడానికి ఆయన తన ప్రాణాన్ని కలువరిలో బలిగా పెట్టాడు. ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు దారపోశాడు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఆయన నేటికి సజీవుడు. ఆయన ఈరోజు కూడా నిన్ను గురించి ఆయన మూలిగే స్థితిలో ఉన్నాడో, సంతోషించే స్థితిలో ఉన్నాడో నువ్వే ఒకసారి ఆలోచించి తల్లు వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, వాక్యం మీది విన్నవారిలో ఇంకా మిమ్మల్ని అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే మీరు వారితో మాట్లాడండి. వారు రక్షించబడడానికి కృపగల మీ కార్యం చేయండి. మహిమని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.